శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు, అదేవిధంగా వెంకటస్వామి గారి కుమారులు గడ్డం వినోద్ గారు, గడ్డం వివేక్ గారు, వారిద్దరిని చూసినప్పుడు నాకు రామాయణంలో లవకుశలను చూసినట్టుగా అనిపిస్తుంది. వారితో పాటు వేదిక మీద మా జిల్లాలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి రాజకీయాలలో తన యొక్క ముద్రను ఏర్పాటు చేసిన డాక్టర్ శంకర్రావు గారు, అదేవిధంగా విష్ణునాథ్ కేరళ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా కేఆర్ నాగరాజ్ ఎమ్మెల్యే గారు, చాలా మంది మిత్రులు వేదికను అలంకరించారు. అదేవిధంగా విమలక్క గారు, ప్రొఫెసర్ పురుషోత్తం గారు, చాలా మంది పూర్వ విద్యార్థులు, యువమిత్ర వంశీ ఈ మొత్తం కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన యాజమాన్యానికి, సిబ్బందికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఎంత సంపాదించడమని కాదు, సమాజానికి ఎంత పంచడం అనేది బాధ్యత. ఆ సామాజిక బాధ్యత కాక వెంకటస్వామి గారి కుటుంబం ముందుండి 50 సంవత్సరాలు 1973లో ప్రారంభించిన ఈ విద్యా సంస్థను 50 సంవత్సరాలు 1,50,000 మందిని నైపుణ్యం కలిగిన విద్యార్థులను తయారు చేసి ఈ దేశ నిర్మాణంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించడం అభినందనీయం. వారి కఠోరమైన పట్టుదల, దీక్ష ఈరోజు ఈ నుంచి వాళ్ళ విద్యా సంస్థల నుంచి లాయర్లను, డాక్టర్లను, ఇంజనీర్లను, ప్రొఫెసర్లను, ఐఏఎస్లను, ఐపీఎస్లను తయారు చేసి ఈ దేశ నిర్మాణంలో వారి బాధ్యతను, సామాజిక బాధ్యతను నెరవేర్చిండ్రు. మీరందరూ యాజమాన్యానికి పెద్ద ఎత్తున చప్పట్లతో వారిని అభినందించాల్సిందిగా కోరుకుంటున్నా. ఈనాడు కార్పొరేట్ పరిశ్రమలు నడిపే వాళ్ళు ఈ సంవత్సరం 1000 కోట్లు లాభాలు ఆర్జించడం, వచ్చే సంవత్సరం 2000 కోట్లు సంపాదించడం ఎలా అని టార్గెట్ పెట్టుకుంటున్నారు. కానీ కాకా వెంకటస్వామి గారి కుటుంబం దాదాపుగా ప్రతి సంవత్సరం 3000 మంది విద్యార్థులను తయారు చేసి ఈరోజు వాళ్లకు విద్యను అందించి వాళ్ళకు అన్ని రకాలుగా అండగా నిలబడి వాళ్ళని అందరినీ కూడా ఒక ధైర్యంతో కష్టపడితే, మంచిగా చదువుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి ఆదర్శంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.